ఫ్రెండ్స్ ఇదిగోండి రేపటి నుండి అయితే మనకి ధనుర్మాసం స్టార్ట్ కదా, అందుకని అంత డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. విండోస్తో సహా అన్నీ టూట్ చేశాను, దులిపేసుకున్నాను. డోర్కునేటువంటి మెషిన్లు ఉంటాయి కదా అవి కూడా తీసేసి వాష్ చేసేసాను రెండు. అది కూడా అక్కడ దానికి మెయిన్ డోర్కి ఒకదానికి ఎక్స్ట్రా ఉంటుంది, ఆ ఎక్స్ట్రాది పెట్టేసాము. దానికి కావాల్సినటువంటి ఆ యొక్క తోరణాలు ఉంటాయి కదా ఆ తోరణాలు కూడా వాష్ చేసేసాను. బెడ్షీట్స్ వాష్ చేసిన తర్వాత కర్టెన్స్ అన్నీ వాష్ చేసిన, పైన ఎండేసి వచ్చిన తీసుకురావాలి. ఇప్పుడే లంచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా తినలేను, మరి డైరెక్ట్ లంచ్ తిన్నాను. బట్టలు కూడా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అన్నీ వాష్ చేశాను. ఇగోండి పిల్లో కవర్స్ ఇక్కడ వేసిన. ఇంకా మనం కప్పుకునేవి ఉంటాయి కదా రగ్గులు, అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి, కింద ఆరవనేసి పైన ఆరేసి వచ్చాను. ఇక కర్టెన్స్ కూడా 2 బెడ్రూమ్లలో వేసేసాను, ఇంకా హాల్లో ఉన్న కర్టెన్స్ వేసాను. ఈ యొక్క కర్టెన్స్ ఒక రౌండ్ తిప్పేసి దీన్ని కూడా మిషన్లోకి వెళ్ళి తీసేసి ఆరేసేయాలి. ఇదిగోండి డోర్ మ్యాట్స్ అన్నీ మార్చేసాను అనమాట, పండగలకు కానీ తర్వాత పీరియడ్స్ ఉంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఫ్రెష్ వేసుకుంటాం. రోజు దీపారాధన చేస్తాం కదా, మళ్ళీ వీటిని ముట్టుకోవడం అవుతుంది అనేసి ఇదిగోండి ఇవన్నీ అయితే వాష్ చేస్తాను. వాష్ చేసి వేస్తే మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇవి మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి, మినిమం 1 మంత్కి ఒకసారి నీట్గా వాష్ చేస్తే నీట్గా ఉంటాయి. ఇదిగోండి ఇవి తీసుకొచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, అయినా ఎంత మంచిగా ఉన్నాయో. ఇది మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. తిరుపతికి ఎప్పుడు వెళ్ళినాం అనుకుంటున్నారు? అఖిల్ పుట్టు వెంట్రుకలకు వెళ్ళినప్పుడు వెళ్ళాము, అప్పుడు తీసుకొచ్చింది. ఇంకా మంచిగా ఉంది అసలు. ఇది తీసుకొచ్చి కూడా 5-6 ఇయర్స్ అవుతుంది, ఇంక ఎక్స్ట్రా అవుతుంది. ఇదేమో ఈ ఇయర్ తీసుకొచ్చింది. మెయిన్ డోర్కి మనము మకర తోరణం వేసి సైడ్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇంకా కొన్ని కార్డ్బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇవి కట్ చేసేస్తే ఇంకా ఇంట్లో ఈ యొక్క కార్డ్బోర్డ్స్ ఏమి ఉండవు అనేసి నీట్గా అయిపోతుంది. ఈ కార్డ్బోర్డ్స్ తర్వాత ఒకరోజు మొక్కల్లో వేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. అందుకని ఇంక అన్నీ అక్కడ ఆల్రెడీ ఆ యొక్క బకెట్ నిండిపోయింది, ఇంకొక బకెట్ నింపేసి పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఇదిగో చూడండి, నేనైతే తులసి కోటలో ఇంకొకటి ఇలాంటి ఒక బాక్స్ పెట్టేసుకొని దాంట్లో ఒక మొక్క పెట్టాను. ఆ మొక్క చూడండి ఎంత మంచి కింది వరకు వెళ్ళేసి ఫ్లవరింగ్ బాగా వస్తుంది తెలుసా. ఇలా కొంచెం చిన్న చిన్న పూల మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి అందంగా కనిపిస్తాయి. అసలు నాకు ఇది ఇట్లాంటి చిన్న చిన్న మొక్కలు చాలా ఇష్టం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కంటే మొలకలు చేస్తున్నాను. మొలకలు అవేంటంటే బొబ్బర్లతో శనగలతో చేసినటువంటి మొలకలు. చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి, అసలు నేనే షాక్ అయిపోయాను. ఇంత పెద్దగా నేను శనగలతో ఎప్పుడు మొలకలు చేయలే, ఎక్కువగా పెసలతో మొలకలు చేస్తాను. అవి కూడా ఉన్నాయి, అవి రేపు తిందాము. ఈరోజైతే బొబ్బర్లతో చేసినటువంటి మొలకలు. మనము నార్మల్గా తినే కంటే ఇలా మొలకల రూపంలో తింటే వాటిలో ఉన్నటువంటి పోషకాలు మరింత రెట్టింపు అవుతాయి. కానీ మొలకలు చేసినప్పుడు వీటిని 1-2 సార్లు కడిగేసుకొని తినాలి, ఎందుకంటే దీంట్లో కూడా మనకి ఒక